ఆ సావిత్రి నాకు ఎలాగో దొరుకుతుంది, అది పెద్ద ప్రాబ్లమేం కాదు నాకు. కానీ చెప్పింది అబద్ధమైతే మాత్రం నిన్న దేవుడు కూడా కాపాడలేడు. ఏ ఊరికో? ఘంటసాలకి. ఘంటసాలకా? ఏ? ఆ మనిషి కంటికి కనిపిస్తేనే ఊర్మిళలో ఇంత మార్పు వచ్చిందంటే, అతనితో పెళ్లి జరిపించారంటే మీ చెల్లెలు పూర్తిగా కోలుకుంటుంది. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను డాక్టర్. చెప్పు, ఏదైనా క్లూ దొరికిందా? లేదు సార్. ఊర్లో చాలా మందితో మాట్లాడి చూశాను. అందరూ సావిత్రి చనిపోయిందనే అంటున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళావా? వెళ్ళాను సార్. సావిత్రి ఫోటోకు దండేసి వాళ్ళు చాలా దిగాలుగా పడి ఉన్నారు. ఏంట్రా ఇది? బతుకుంటే తను వాళ్ళింటికైనా వెళ్ళాలి, లేదా సత్య ఇంటికైనా రావాలి. ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమో సార్, ఇక్కడ మాత్రం అందరూ సావిత్రి చనిపోయిందన్న నమ్మకంతోనే ఉన్నారు. సో అక్కడ పనులేమీ జరగలేదన్నమాట. అవును సార్. ఇంకా ఇక్కడుండి చేసేదేమీ లేదు. బయలుదేరమంటారా? వద్దు. ఎందుకు సార్? ఇప్పటికి రాలేదు, కానీ రావచ్చేమో. అందుకే ఆ హోప్తోనే అక్కడుండు. నేను చెప్పే వరకు రావద్దు. అలాగే సార్. రాజ్, జాగ్రత్త. ఏమాత్రం ఇన్ఫర్మేషన్ తెలిసినా ఇమీడియట్గా నాకు ఇంటిమేట్ చేయి. ఓకే? ఓకే సార్. అసలే సావిత్రి ఏమైనట్టు? తన గనక వచ్చిందంటే నా చెల్లెలి పెళ్లి జరగదు. రాకుండా ఆపాలంటే ఎక్కడుందో తెలియటం లేదు. ఆ రుద్ర వాళ్ళని వాడుకుందాం అంటే వాళ్ళేవో కొత్త లింకులు పెడుతున్నారు. ఇలా లాభం లేదు. ఏదో ఒకటి చేయాలి. ఏదైనా ఆశ చూపించి వాళ్ళని లొంగ తీసుకోవడమా, లేక సత్యానే లొంగ తీసుకోవడమా? ఏది బెటర్? ఏది? వాళ్లకన్నా సత్యే బెటర్. ఏదో ఒకటి ప్లాన్ చేసి సత్యతో నా చెల్లెలి పెళ్లి జరిగేలా చేయాలి. ధర్మ రాజ్ని ఘంటసాల ఎందుకు పంపించాడు? నా గురించి తెలుసుకోవాలనా, లేక అమ్మ నన్నల్ని ఇబ్బంది పెట్టాలనా? అయినా నా గురించి ఘంటసాలకి ఒక మనిషిని పంపించాల్సిన అవసరం ఏముంది? లేదు, ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఇక్కడికి ఆయన కోసం ఎక్కువగా వస్తున్నాడు. అక్కడికి రాజ్ని పంపించాడు. ఎప్పుడూ లేంది ఆ ధర్మ ఎందుకు నా విషయంలో ఇంతగా ఇన్వాల్వ్ అవుతున్నాడు? అతని వల్ల అమ్మ నాన్నలకి ఏ ప్రమాదం రాదు కదా?
సత్య ఉన్నాడండి? హలో, మిమ్మల్ని సత్య ఉన్నాడా అని అడుగుతున్నాను. లోపలున్నారు, పిలుస్తానుండండి. ఓకే. నన్ను చూసి తడబడింది ఏంటి? నా గురించి రాజుని ఎంక్వైరీ చేసింది ఈ అమ్మాయేనా? ఈ అమ్మాయి ఎవరు ఏంటనేది వివరాలు తెలుసుకోవాలి. హాయ్ సత్య. హాయ్, మీరా? ఎవరు అనుకున్నాను. నీకోసం నేనే ఆలోచిస్తాను. నేను తప్ప ఇంకెవరు వస్తారు? కూర్చోండి. నో ఫార్మాలిటీస్. నీ ఇల్లు అంటే అది మన ఇల్లు అని అర్థం. నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. చెప్పండి. ఏం లేదు సత్య, అందరం కలిసి వైజాగ్ వెళ్దామని ప్లాన్ చేశాను. అలాగా, వెళ్ళండి. ఊర్మిళకి కొంచెం వాతావరణం చేంజ్ అయినట్టు ఉంటుంది. మేం వెళ్ళడం కాదు, మనం వెళ్తున్నాం. మాతో పాటు నువ్వు వస్తున్నావు. నేనా? నేనెందుకు? నాకు కుదరదు. నువ్వు రాకపోతే మేము వెళ్ళిన ప్రయోజనం ఉండదు. నువ్వు రాలేదు అంటే ఊర్మిళ ఎంత బాధపడుతుందో నీకు తెలుసుగా. మీరేదో సరదాగా వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళండి. నువ్వు లేకపోతే సరదా ఎక్కడుంటుంది సత్య? అసలు నేను ప్లాన్ చేసిందే మీ ఇద్దరి కోసం. నిన్ను చూశాకే నా చెల్లెలు మామూలు మనిషి అయింది. ఏమైపోతుందో అనుకున్న నా చెల్లెల మీద నాకు ఆశ పెరిగింది. అందుకే నువ్వు కూడా నా చెల్లెలతో పాటు బయటకొస్తే తను మళ్ళీ మామూలు కండిషన్కి వస్తుందని నా ఆశ. ప్లీజ్ సత్య, అర్థం చేసుకో. కళ్ళారా నువ్వు చూసావు కాబట్టి తన గురించి ప్రత్యేకంగా నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నేను తనతో బయట తిరగడం తప్పే ఉంది. నేను కూడా మీతో వస్తున్నానుగా. తన స్నేహితుడిగాను కాదు, తను ప్రేమించిన ప్రేమికుడిగాను కాదు, తనని మామూలు మనిషిగా చేయడానికి వస్తున్న ఒక డాక్టర్గా రా. తని మాత్రం నార్మల్ కండిషన్లో ఉందంటే దానికి కారణం నువ్వే అని డాక్టర్ చెప్పారు. ప్లీజ్ సత్య, అన్నగా నేను పడుతున్న బాధను అర్థం చేసుకో. నువ్వు వస్తున్నావు అంతే. రేపు ప్రయాణానికి రెడీగా ఉండు. బాయ్. ఇతను ఏం ప్లాన్ చేస్తున్నాడు? ఇద్దరిని దూరంగా తీసుకెళ్తున్నాడంటే ఏదో ఉంది. ఎలా ఏం నాపాలి? ఏం చెయ్యాలి? స్రవంతి, ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరు? మీ అన్నయ్య కోసం ఆ ధర్మ వచ్చాడు. నేను మళ్ళీ మళ్ళీ అదే విషయం గురించి మాట్లాడితే మీ పర్సనల్ విషయంలో కలుగు చేసుకుంటున్నానని
ఫీల్ అవుతారేమోనని ఏం మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడు ఏమైంది? ఆ ధర్మ మంచి మనిషి కాదని చెప్పాను కదా. అయినా మీ అన్నయ్య అతనికి రోజు రోజుకి క్లోజ్ అవుతున్నాడు. అన్నయ్య ఈ బాధలోంచి బయటపడి మామూలు మనిషి కావాలంటే ఎవరో ఒకరు ఆయనకి అలా క్లోజ్ అవ్వటమే మంచిది. అయినా నువ్వు భయపడేంత చెడ్డవాళ్ళేం కాదులే. అది కాదు నందిని. నా గురించి మీకు పెద్దగా తెలియకపోయినా మీ గురించి నాకు బామ్మ ఎప్పుడూ చెప్పేది. వాళ్ళ వల్ల మీ వదిన అన్నయ్య చాలా బాధలు పడ్డారంట కదా. అలాంటి వాళ్లతో మళ్ళీ క్లోజ్ అవ్వడం మీ అన్నయ్యకి మంచిది కాదేమోనని నా ఉద్దేశం నందిని. పైగా మీ వదినని బాధ పెట్టిన ఆ ఊర్మిళకి మీ అన్నయ్య దగ్గరవుతున్నాడేమోనని అనిపిస్తోంది. అవనివ్వు, ఇందులో నష్టమే ఉంది? ఒంటరిగా మా వదిన్నే తలుచుకుంటూ ఎన్ని రోజులు అన్నయ్య అలా బాధపడతాడు? కొత్త వాళ్ళు పరిచయం అయితేనే పాత జ్ఞాపకాలు మర్చిపోగలుగుతారు. ఆ ధర్మాతో కలిసి మీ అన్నయ్య వైజాగ్ వెళ్తున్నాడు. వెళ్ళనివ్వు, మెంటల్ గా కాస్త రిలీఫ్ అవుతాడు. అలా అంటావేంటి నందిని? ఎవరితోనో బయట ఊరికి వెళ్ళడం ఎందుకు? తిరగనివ్వు స్రవంతి. ఆయన బాధని మేమెలాగూ తీర్చలేం. తీర్చగల మా వదినా లేదు. అలా కాస్త బయట తిరిగితేనే కదా ఆ ఆలోచనల్లోంచి బయటపడి మామూలు మనిషి అయ్యేది. మరి మీ వదినొస్తే బాధపడదా? వస్తుందన్న నమ్మకం నాకు లేదు. అదేంటి? ఎక్కడో క్షేమంగా ఉండే ఉంటుంది అన్నావుగా. అదే నిజమైతే కనీసం ఫోన్ అయినా చెయ్యాలి కదా. బ్రతికుందో లేదో తెలియకుండా వస్తుంది అన్న ఆశతో మేం బాధపడేది చాలక మా అన్నయ్యని కూడా బాధ పెట్టడం ఎందుకు? మంచివాళ్ళో చెడ్డవాళ్ళో మా అన్నయ్య గురించి ఆలోచిస్తున్నారు. మా అన్నయ్య సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. వాళ్లతో అయినా మా అన్నయ్యని సంతోషంగా ఉండనివ్వు. నందిని, ఒక్కసారి ఆలోచించి చూడు. ఆలోచించే చెప్తున్నాను. అయినా మా వదిన గురించి అన్నయ్య ఎన్ని రోజులు అలా బాధపడాలి? వెళ్ళనివ్వు, 4 రోజులు సరదాగా ఉండి వస్తాడు. బ్రతికుండి బ్రతికున్నానని చెప్పలేకపోతుంది. కనీసం ఫోన్ కూడా చేయలేకపోతుంది. మీకోసమే నందిని. అందుకే ఉండి లేని దానిలో బ్రతుకుతున్నాను. అయిన వాళ్ల మధ్య పరాయి దానిలో తిరుగుతున్నాను. అమ్మా అల్లుడు, వయసులో ఉన్నోడు మంచం మీద పడితే వయసు అయినోడు వాకిట్లోనే పడ్డాడని ఈ పెళ్లి పనులకి నా ఒళ్ళంతా పులిసిపోయిందనుకో. ఏ నాకు మాత్రం ఒళ్ళు పులిచిపోలేదా మావా? మరి పెళ్లి పనులు అన్నాక ఆ మాత్రం కష్టం ఉండదా? అది నా కొడుకు పెళ్లికి. రంగి పెళ్లి మంగి సావుకు వచ్చిందని వాడి పెళ్లి నా సావుకు వచ్చిందన్నమాట.
అదేంది మా అట్ట అంటావు? ఈ పెళ్లి జరిగితే మనకి లాభమే కదా. లాభమే, అసలు లాభం మాత్రం రావటం లేదు. ముందు గొడవగా నీవు, తర్వాత గొడవ చూసుకుందాం. ఏ అడ్డం లేకుండా ఈ పెళ్లి జరిగితే అదే చాలు మావా. అల్లుడు, ఏందిది? ఈ అడం కన్ను ఒకటే మైన కొట్టుకుంటుంది. అదేంది మావా, నా కన్ను కొట్టుకుంటుంది మావా. దయ్యానికి దరిద్రం బట్టి దీపం మీద పడిపోయిందని ఇన్ని అపశకునాలు ఇలా కలిసి రావటం ఏంది అల్లుడు? దరిద్రానికి కంచిపట్టు చీర కట్టినట్టుంది. ఎవరు అల్లుడు ఇదే? మన ఇలాకా కాదే. ఎవరు కావాలమ్మా? ఆ నవీన్ గాడెక్కడా? అడిగేది మిమ్మల్ని. ఏడాడు? పంచ జనిగిందాక మొగుడిని కొట్టి చీర జనిగిందని వీధుల్లో పడిందని ఏందలుడు వాడు ఈడు అంటుందే. ఏమా, నా కొడుకు అంత క్లోజా? మామా నమస్కారం. మామా వరుసలు కలుపుతున్నావేందమ్మా? ఏ పక్క నుంచి వరుస? నీ కొడుకు నా మొగుడు మామా. అల్లుడు, అదృష్టం ముదనష్ట రూపంలో వచ్చిందని ఎవరన్నా చూశారంటే ప్రమాదం. ముందు బయటికి పంపించు. కోడలొస్తే గుసగుసలాడతారేంది? అంటే అదేనమ్మా, నా కొడుకు ఇక్కడ లేడు. ఏ ఇల్లు వదిలి దేశాల మీద పడి తిరుగుతున్నాడా? అబ్బే, వేరే ఇంట్లో ఉంటున్నాడమ్మా. మనం అక్కడ పోదాం పద. ఇల్లు పెట్టుకొని ఇంకో ఇంట్లో ఉంటున్నాడా? అంటే ఇంకా దేన్నైనా తగులుకున్నాడా? ఓసి దీనిమ్మ కడుపు గాల. ఇది ఇళ్లలో కాదు, కాకా హోటల్లో పనిచేసే రకంలా ఉంది. దీన్ని ఎక్కడ పెట్టాడు అల్లుడు? ఎక్కడో పట్టుంటాడు మావా. ముందు దీన్ని బయటికి పంపించొస్తా ఉండు. ఏం లేదు గాని పదమ్మా, పదం. ఆ ఇంటికి తీసుకుపోతా. నాన్న సచ్చింది గొర్రె. ఎర సచ్చినోడా, లోపలే ఉండి నీ అబ్బతో నాటకాలు ఆడిస్తున్నావా? ఏ మీసాలు, ఎవరిని? కుట్టి. ఇంకెవరిని? నిన్నే. నా మొగుడిని ఇంట్లోనే దాచిపెట్టి నాకే అబద్ధం చెప్తావా? ఇదిగో అమ్మో, మంచి మర్యాద లేకుండా ఏందా మాట్లాడటం? నీకెదహే మర్యాద? కుటి ఆపవే. మనిద్దరిని మంచి ఇంట్లో ఉంచాలనే మా నాన్న అలా చెప్పాడే. దానికి ఎందుకు అలా అరుస్తావు? అవునమ్మా, మీకోసం ఒక మంచి ఇల్లుంది. అందరూ ఈడే ఉంటే నేనేడనో ఉండడం ఏంది?
నేనేడే ఉంటా. క్షేమంగా వెళ్ళి లాభంగా రండమ్మా. ఆ విషయంలో మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదండి. ఖచ్చితంగా వాళ్ళిద్దరు గుడ్ న్యూస్తోనే వస్తారు. గుడ్ న్యూసా? ఏంటది? అది చెప్పడం కంటే చూస్తేనే మంచిదనుకుంటా.